ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిందా? ఎలా ఉంది పరిపాలన? ఎలా ఉంది? చాలా బాగుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లన్నీ కూడా బాగుపడ్డాయి. అంతకుముందు గతగలుగా ఉండేది, వాళ్ళ మీద రావాలన్నా ఇబ్బంది ఉండేది. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లకి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ తరఫున క్యాండిడేట్లు కూడా పెట్టలేదు కదండి. క్యాండిడేట్ నే పెట్టిన అతనికి ఇతనికి ఎలా తెలిసింది రెగ్గింగ్ చేశారని? ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిందా? ఎలా ఉంది పరిపాలన? ఎలా ఉంది? చాలా బాగుంది. అంటే గతంలోకి ఇప్పటికి ఏమంటే చాలా తేడా ఉంది. అసలు ఇప్పటికి ఈ పరిపాలన వచ్చినా బాగుంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నారు, ఈ గవర్నమెంట్ 9 నెలలు అవుతుంది, ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయలేదు. అప్పుడే ఏం చేస్తారండి? ఇప్పుడు 9 నెలలకే చేస్తారా అని మొత్తం పెన్షన్ 4,000 వేసాడు. దానికేం చెప్తా, అంతా బాగా చేస్తారు. కూటమి పరిపాలన ఇప్పుడు చాలా బాగానే ఉందండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లన్నీ కూడా బాగుపడ్డాయి. అంతకుముందు గతగలుగా ఉండేది, వాళ్ళ మీద రావాలన్నా ఇబ్బంది ఉండేది. ఇప్పుడు చాలా మటుకు రోడ్లు బాగుపడ్డాయండి. నేనైతే చాలా సాటిస్ఫాక్షన్ గా ఉన్నానండి. చాలా బాగుంది సార్. మార్పు అంటే సార్ జనసేన, టీడీపీ ఈ 3 కలిసే కాబట్టి మొత్తం అంతా బాగానే ఉందండి. పేదవాళ్ళకి కూడా మంచి వచ్చిన పథకాలు అన్ని ఇస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఉన్నారు కదండి, పవన్ కళ్యాణ్ ద్వారాగా అన్ని పథకాలు అనేది వస్తాయండి. చాలా బాగుంటుందండి. రైతు భరోసా కూడా ఇస్తారని ప్రకటించారు. ఇచ్చిన మాట నిలబెట్టే వ్యక్తిగా పక్కా అన్ని ప్రకారంగా అమలు చేస్తారు. ఆయన లోకేష్ గారు ఐటీ మినిస్టర్ ఉన్నారు, అతని పనితీరు ఎట్లా ఉంది? అతని పనితీరు బాగానే ఉన్నదండి. శాంతి భద్రత విషయాలు ఎట్లా ఉంది? గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం శాంతి భద్రతలు బాగా ఉన్నాయి. చూస్తే ఈ పరిపాలన అభివృద్ధి మళ్ళీ ఈ పరిపాలన మళ్ళీ కూటమి ప్రభుత్వమే రావాలని మా కోరిక. నమ్మకం ఉందా చంద్రబాబు నాయుడు డెవలప్ చేస్తారు? నమ్మకం లేకుండా ఎన్ని అవుతాయి? రోడ్లు అవుతున్నాయి, ఎన్నో జరుగుతున్నాయి, అన్ని బాగానే ఉన్నాయి, అన్ని సక్రమంగా ఉన్నాయి, అన్ని అందుతున్నాయి, ఇంటికి వస్తున్నాయి. నాకు పెన్షన్ ఉంది, వస్తుంది. ఎమ్మెల్సీ ఎలక్షన్ లో రిగ్గింగ్ చేసి గెలిచారు చంద్రబాబు నాయుడు, అది ఇదని మాట్లాడటంపై మీరేమన్నా? మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లకి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ తరఫున క్యాండిడేట్లు కూడా పెట్టలేదు కదండి. క్యాండిడేట్ నే పెట్టిన అతనికి ఇతనికి ఎలా తెలిసింది రెగ్గింగ్ చేశారని? ఇవన్నీ బలం లేక క్యాండిడేట్లను పెట్టలేక ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటాడండి. గతంలో ఇదే పట్టభద్రుల్ని, టీచర్స్ ని ఏం చేశాడు మనోడు? వైన్ షాపుల దగ్గర లైన్లు చదవమని చెప్పి డ్యూటీలు వేశాడు. ఎవడైనా ఉపాధ్యాయులు నన్ను పెడతారండి. అలాగా ఈ నుంచడానికి కూడా నువ్వు క్యాండిడేట్ ని పెట్టలేనంత భయం తెప్పించారు వాళ్ళు. ఆ భయంతోనే క్యాండిడేట్లను పెట్టలేదు. మనం చేసిన అదోపనలు ఉన్నాయి కదా, మనకి ఎలాగ ఓటేయరని క్యాండిడేట్లను పెట్టలేదు వాళ్ళు. అన్ని వర్గాల వారు చాలా సంతోషిస్తున్నారు. ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు, స్వేచ్ఛగా బతుకుతున్నారు. గతంలో అంతా ఇబ్బంది, ఏ పని చేయాలన్నా చాలా బంధకాలు, వార్నింగ్లు, నీ అవి తీసేస్తాం, ఇది కట్ చేసేస్తాం, డాక్టర్ తీసేస్తాం, నీ పంపులు కొలా కట్ చేస్తాం అని చెప్పి చాలా ఇదిగా ఉండేది. ఇప్పుడు అందరూ హాయిగా స్వేచ్ఛగా ఎవరి పనులు చేసుకుంటున్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇవ్వడానికి